హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, ఐఆర్, పీఆర్సీల చెల్లింపులపైన తాజా సమాచారం అయితే అందింది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల ఆవేదన, ప్రభుత్వ నిర్లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 3,00,00,000 బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ గొప్పలు చెప్పుకుంటూ ఉన్న వివిధ వర్గాల ప్రజలకు అంచనాలకు మించి ఉచిత పథకాలను అమలు చేస్తున్నా సరే, కార్పొరేట్ వాళ్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నా సరే, రాష్ట్ర అభివృద్ధికి కీలక పాత్రను పోషిస్తున్న ఉద్యోగులను మాత్రం పట్టించుకోవటం లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పునే ప్రస్తుత ప్రభుత్వం కూడా పునరావృతం చేస్తోంది. పాత, కొత్త ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు తప్పులను నెట్టుకుంటూ కాలయాపన చేస్తుండగా, ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు మాత్రం ప్రతి నెల లక్షల్లో అసలు ప్రతి నెల మరియు ఏటా నెలలో చూస్తే వేలల్లో సంవత్సరం అంటే యాన్యువల్లీ చూస్తే లక్షల్లో నష్టపోతున్నారు. ఉదాహరణకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతాలు భారీ పెంపుదల, ఉద్యోగులకేమో మొండి చెయ్యి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు, పెన్షన్లు ఎలాంటి ప్రకటన లేకుండానే భారీగా పెంచుకున్నారు. కానీ ఎన్నోసార్లు వీధి పోరాటాలు చేస్తున్నా సరే ఉద్యోగులకు మాత్రం కనీసం పీఆర్సీలు లేవు, డీఏ లేవు. ఈహెచ్ఎస్ స్కీమ్ అమలు కావటం లేదు. పెండింగ్ బిల్లులు విడుదల కావటం లేదు. ఇది నిజంగా అన్యాయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల భూ కేటాయింపులు, సబ్సిడీలు కార్పొరేట్ సంస్థలకు కూడపెడుతూ కేబినెట్ కీలక తీర్మానాలు చేస్తోంది. ఉద్యోగులకు మాత్రం బ్లాక్ కార్పెట్ వేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. చూస్తుంటే ఈ చర్యను చూస్తుంటే మరి అభివృద్ధికి వెన్నెముక అయిన ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఎందుకు ప్రభుత్వానికి? విశాఖను ఐటీ హబ్‌గా ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించడం సంతోషకరమే. రాష్ట్ర అభివృద్ధి చెందితే ఉద్యోగులకు ఆహ్, ప్రజలకు ఉద్యోగాలు లభిస్తాయి. అందరూ ఆనందంగా ఉంటారు. అయితే ఈ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులను పట్టించుకోకపోవడం, ఉద్యోగ సంఘాల జేఏసీని చర్చలకు ఆహ్వానించకపోవడం దారుణం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఉద్యోగులు ఎందుకు ధర్నాలకు సిద్ధమవుతున్నారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఉద్యోగుల డిమాండ్లు, ప్రభుత్వంపై ఒత్తిడి. వైఎస్ఆర్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్స్ వింగ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ల ప్రకారంగా వెంటనే ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీని చర్చలకైతే పిలవాలి. ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. 4 డీఏలను తక్షణం విడుదల చేయాలి. 30% తగ్గకుండా మధ్యంతర భృతి, ఐఆర్ ఇవ్వాలి. పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలి. ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారు. వారికి కూడా కుటుంబాలు, ఖర్చులు ఉంటున్నాయి. పిల్లల ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు, వివాహాలు, ఇల్లు కట్టుకోవడం వంటి పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో లోన్లు, ఈఎంఐలు కట్టుకోవడం కూడా కష్టంగా మారింది. కాబట్టి దీపావళిలోపు ఉద్యోగ జేఏసీని చర్చలకు ఆహ్వానించి పీఆర్సీ కమిషన్ నియమించడం, 30% ఐఆర్ ఇవ్వటం, 4 డీఏలు విడుదల చేయడం, పెండింగ్ బిల్లులు విడుదల కోసం రోడ్ మ్యాప్ రూపొందించడం, అలాగే ఈహెచ్ఎస్ స్కీమ్‌ను సక్రమంగా అమలు చేయడం వంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. హామీలు గాలికి, ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినా ఎన్నికలప్పుడు ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వైఎస్ఆర్‌సీపీ ఎంప్లాయీస్ వింగ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యోగులు హక్కుగా పొందాల్సిన వాటిని సైతం ఇవ్వకుండా కూటమి సర్కారు వేధిస్తోందని ఆయన అన్నారు. ప్రతి మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల హామీలపై నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూడటమే తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చినదే లేదని, 2 ఏళ్లలో 4 డీఏలు పెండింగ్‌లో పెట్టడమే కాకుండా ఇప్పటికీ 12 పీఆర్సీ ఏర్పాటు చేయకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. మధ్యంతర భృతి కనీసం 30% ఇచ్చేలాగా నిర్ణయం తీసుకుంటారని ప్రతిసారి ఉద్యోగులు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారని ఆయన అన్నారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా కార్పొరేట్ సంస్థలకు భూములు పంచేయడం కోసమే జరిగినట్టుగా ప్రజా సమస్యలు, రాష్ట్ర అవసరాలు, ఉద్యోగుల కష్టాలపైన దృష్టి సారించినట్టు ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ దీపావళి సందర్భంగా ఆయన కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 30,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని కోరారు.
నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు తక్షణమే చెల్లించి ఉద్యోగులకు, పెన్షనర్లకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందించేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఉద్యోగుల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. పీఆర్సీ, డీఏలపై నిరాశ, ఉద్యోగుల్లో అసంతృప్తి. ఏపీ రెవెన్యూ సంఘం అధ్యక్షుడు రవీంద్రరాజు మాట్లాడుతూ, దీపావళి కానుకగా డీఏలు, పీఆర్సీ కమిషన్‌పై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ప్రకటిస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశ మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని నింపిందని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. మున్సిపల్, డాక్టర్లు, టీచర్లు, రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్ వంటి అన్ని విభాగాల ఉద్యోగులు, అలాగే కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సహనం నశించింది, ఉద్యమ కార్యాచరణకు పిలుపు. ఉద్యోగుల్లో సహనం, ఓపిక నశించినట్లు కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాలు, జేఏసీలు వెంటనే సమావేశమై వినూత్న పద్ధతిలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించాలి. అన్ని అన్ని సంఘాలు ఐక్యంగా డీఏలు, పీఆర్సీ మధ్యంతర వృత్తి రాబట్టుకోవడానికి ఎలాంటి ఉద్యమ కార్యాచరణ రూపొందించాలి, ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి, ఆర్థికేతర సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనే అంశాలపై కూలంకషంగా చర్చించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా ఉద్యోగులకు బాసటగా నిలుస్తున్నాయి. అవసరమైన వారికి ఉచిత పథకాలిచ్చి మిగిలిన నిధులను ఉద్యోగుల సంక్షేమానికి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలనైతే కోర్టులు కూడా చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదర్శం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షనర్లు, ఉద్యోగుల విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా ఉద్యోగులకు అండగా నిలుస్తూ ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఒక డీఏ కూడా పెండింగ్‌లో ఉంచడం లేదు. వారికి పీఆర్సీ కూడా జనవరి 2026 నుంచి అమలు చేయడానికి నివేదికను సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే ఒక్క డీఏ కూడా పెండింగ్ లేకుండా, పీఆర్సీ కూడా ఆలస్యం లేకుండా ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు కూడా ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం వెంటనే దీపావళి కానుకగా ఈ డీఏలు, పీఆర్సీ మధ్యంతర వృత్తిని మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ జేఏసీ పాత్ర, ప్రభుత్వ బాధ్యత. మంత్రివర్గ సమావేశం ఉద్యోగుల పట్ల ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోకపోవడం పట్ల ఉద్యోగ సంఘాల, జేఏసీలు ఎలా స్పందిస్తుంది, సగటు సాధారణ ఉద్యోగులు ఎలా స్పందిస్తున్నారో ఉద్యోగుల క్షేత్రస్థాయి ఆవేదనలు ఉద్యోగుల జేఏసీ కూడా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాన్ని ఎలా ఒప్పించాలనే అంశాలపై ఒత్తిడి తీసుకొని వచ్చే విధంగా ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వం కూడా ఆర్థిక శాఖతో చర్చించి పెండింగ్‌లో ఉన్న 30,000 కోట్ల రూపాయల నిధులను దశల వారీగా అయినా విడుదల చేయడానికి ప్రణాళిక రూపొందించాలి. ఈ దీపావళి నాటికైనా ఖచ్చితంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అందరికీ డీఏలు మంజూరు చేస్తున్న ఏపీ ఉద్యోగులకు మాత్రం ఈ డీఏలు, పీఆర్సీల మధ్యంతర వృత్తి రాకపోవడం చాలా అన్యాయమని అందరూ భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల పోరాటాలు ఏపీకి హెచ్చరిక. మహారాష్ట్రలో కూడా విద్యుత్ ఉద్యోగులు భారీ ఎత్తున ధర్నాలకు దిగుతున్నారు. ఏపీ ఉద్యోగులు కూడా ధర్నాలు, సమ్మెలు, పెన్ డౌన్స్, అలాగే చెక్ డౌన్ వంటి ఆందోళనకు దిగకముందే ప్రభుత్వం దిగి వచ్చి తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఉద్యోగులన్న, ఉద్యోగ సంఘాలన్న ప్రభుత్వం కొంచెం గౌరవించాలి. ఎందుకంటే ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం విజయంలో ఉద్యోగుల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ వేయడమే ముఖ్యం కాదు. ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న ఉద్యోగులకు, పెన్షనర్లకు కూడా రెడ్ కార్పెట్ వేయాల్సిన ప్రభుత్వం వారికి మొండి చేయి చూపించడం బ్లాక్ కార్పెట్ వేస్తున్నట్టే అనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగులకు వారి హక్కుగా రావాల్సిన 6 నెలలకోసారి రావాల్సిన డీఏలను, 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సిన పీఆర్సీలను, అలాగే మధ్యంతర వృత్తి 30% తగ్గకుండా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. తెలంగాణలో ఇప్పటికే మధ్యంతర వృత్తి ఇస్తున్నారు. పీఆర్సీ నివేదిక కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఏపీ ఉద్యోగులకు కూడా వెంటనే చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.